నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ నెల 19 నుంచి 4 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కాలరాత్రులేనా? సో ఎలా ఉండబోతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీలో. సో అట్లానే ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, తన బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ రోజు అయితే మనం చూసాము మంత్రిత్వ శాఖ అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరనేది కూడా డిక్లేర్ చేశారు. కానీ ఈ మంత్ 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా అవుతాయని చెప్పేసి మనకి తెలిసిపోతుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా అవ్వరా, అసలు ఏంటి అన్నట్టు? మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక కొడుకు ఉన్నాడు అని చెప్పని, అంటే ఆయన పేరిట యువసేనలు, జగన్మోహన్ రెడ్డి గారి మిత్ర బృందాలు రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ 2009లో వివేకానంద రెడ్డి గారి స్థానంలో కడపకి పార్లమెంటుకి పోటీ చేసిన సందర్భంలో మాత్రమే రాజశేఖర రెడ్డి గారి కొడుకు అసలు స్వరూపం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది కొద్దిగా పరిచయం అయింది సమాజానికి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయన్నే ప్రత్యామ్నాయంగా ఆ సీటుకి, అంటే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వానికి ఈయనే అర్హుడు అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లాబింగ్ చేయడం జరిగింది. కానీ అధిష్టానం పరిగణలోకి తీసుకోవాలి. ఆనాటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా సందర్భాల్లో చాలా వార్తలు విన్నాం మనం. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఒక సంఘటన నేను పక్కాగా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంక్లిష్ట పరిస్థితి ఎందుకు అనేది నేను ఒక దానికి ఎట్లా అనాలి, మనం కోరిలేటెడ్గా ఒక ఇన్సిడెంట్ మెన్షన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ అని ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల నిరసన కార్యక్రమాలు టేకప్ చేసేవారు. అలాగే విజయవాడ కృష్ణానది ఇసుక తెన్నెల మీద ఒక నిరసన కార్యక్రమం తలపెట్టుకున్నారు ఆయన. ఆ తలపెట్టుకున్న సందర్భంగా ఆ రోజు నటులుగా ఉన్న జీవిత రాజశేఖర్ దంపతులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఆయన పార్టీలో చేరారు. చేరిన తర్వాత విజయవాడలో జరుగుతున్న ఆ నిరసన కార్యక్రమంలో వీళ్ళు కూడా పాల్గొనడానికి వెళ్ళారు. సహజంగానే మరి అంటే ఇది మనం మాట్లాడుకునేది ఒక 10-12 సంవత్సరాల క్రితం సంఘటన, 12-13 సంవత్సరాల క్రితం సంఘటన. మరి ఆ రోజు రాజశేఖర్ గారు ఇప్పుడంటే కొంచెం పెద్దడయ్యాడు హీరోగా. అప్పుడు కొంచెం వయసు ఓపికగా ఉన్న టైమే కదా. హీరో 10 మందిలో సినిమా హీరోగా క్రేజ్ ఉంది. సహజంగానే హీరో అనేవాళ్ళు వాళ్ళ గ్లామరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ గ్లామర్ తగ్గకుండా ప్రజల్లో ఆ మెయింటెనెన్స్ ఎక్కడ తగ్గకుండా ఉంటారు. ఈ నిరసన కార్యక్రమం బిగిన్ అయినాక వాళ్ళు డయాస్ మీదకి వచ్చారు. ఆయన మంచి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, సహజంగానే హీరో కదా, హీరోగా డయాస్ మీదకి రాగానే అక్కడ హాజరైన ప్రజలందరూ కూడా కేరింతలు కొట్టారు. ఈయన కూడా సహజంగా ఇట్లా చేతులు ఊపుతారు కదా, ఆ చేతులు ఊపి ఈ అటెన్షన్ మొత్తం ఆయన గ్రాప్ చేసేసారు. ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోయారు. అంటే నన్ను కాకుండా తనని చూస్తూ నాకన్నా ఆయనకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అనేది అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోవడం ఆయన వల్ల కాకేం చేశారు అని అంటే జీవితగాన్ని పిలిచి రాజశేఖర్ అన్నని ఇంక ముందు కళ్ళజోడు పెట్టుకొని అట్లా నాకన్నా ముందు నిలబడొద్దని చెప్పండి అని చెప్పేదంట. ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తర్వాత కొద్ది రోజులకి ఈ భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వాళ్ళిద్దరు కలిసి పాల్గొన్నారు. ఆ పాల్గొన్న రోజు జీవిత గారే స్వయంగా లైవ్లో చెప్పడం జరిగింది. అంటే తనకన్నా కొంచెం పబ్లిక్ పాపులారిటీ అటెన్షన్ సీక్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు అని అంటే దాన్ని డైజెస్ట్ చేసుకునే సహృదయత ఆయనకి లేదు. అంతటి అసూయపరుడు ఆయన. మరి అటువంటి ఆయన ఇవాళ నిన్నటిదాకా ఆయన ముఖ్యమంత్రి, 151 స్థానాల్లో గెలిచిన ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పట్టుకొని నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రి అని చెప్పని అడిగినంతటి తామసాన్ని ప్రదర్శించిన నాయకుడు. వైనాట్ 175 కుప్పంలో చంద్రబాబు నాయుడిని కూడా ఓడిస్తాం అని చెప్పని భీషణ ప్రతిజ్ఞ చేసే నాయకుడు.
మరి ఇప్పుడు పరిస్థితులు పరిణామాలన్నీ మారిపోయినాయి. రాజులు తరాజులు అయ్యారు, తరాజులు రాజులు అయ్యారు. మరి ఇప్పుడు ఆయనకేమో 151 స్థానంలో ఆ 151 ఆ మధ్యలో 5 ఎగిరిపోయింది. పంగనామాలాగా 11 మిగిలినాయి ఆయనకి. ఇప్పుడు 11 మంది సభ్యులతోటి 164 మంది సభ్యులున్న అధికార పార్టీని, అధికార కూటమిని ఆయన అసెంబ్లీలో ఫేస్ చేయాలి. మరి ఫేస్ చేయాలి అని అంటే నిన్నటి వరకు తను కూర్చున్న కుర్చీలో తనకి రాజకీయ బద్ధ వైరిగా ఆయన భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉంటున్నారు. మరి దాన్ని చూసి ఓర్చుకోగలిగే సహృదయత ఆయనకు ఉంటుందా అంటే ఆయన గత అనుభవాలు రీత్యా చూసినప్పుడు ఏ క్వశ్చన్ ఉండదనేది వాస్తవం. ఎందుకంటే ఎన్నికలు జరిగాయి, ప్రజా తీర్పు తమకు ప్రతికూలంగా వచ్చింది, ప్రత్యర్థుల్ని ప్రజలు ఆదరించి గౌరవించి గెలిపించారు. ఆ గెలుపునే జీర్ణించుకోలేక ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తున్నాం. మేము అన్నీ చేసాం, ప్రజలు మాకెందుకు ఓట్లు వేయలేదని అడుగుతున్నారు ప్రజలను పట్టుకొని. ఇందులో ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్న భావన కలిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ శ్రేణులందరూ కూడా. ఆయన కూడా ఏదో మోసం జరిగింది, ఓట్లన్నీ మాకే వేసామంటున్నారు, కానీ ప్రజా తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది, కేంద్రంలో పెద్దలు ఉన్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమి అనగలిగే సామర్థ్యం నాకు లేదు, సాక్ష్యాధారాలు నా దగ్గర లేవు అని చెప్పని బేలతనపు మాటలు చెప్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో మనం తెలంగాణలో కేసీఆర్ గారిని చూసాం. ఆయన జీవితంలో కూడా మొహం చూడకూడదు అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు జైలుకి పంపించే నాయకుడు ఈయన. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూర్చోన్నారు, ప్రతిపక్ష స్థానంలో తాను వచ్చి కూర్చోవాలి. దాన్ని ఫేస్ చేసే స్థైర్యం లేక కేసీఆర్ గారు సభని బహిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు డిసెంబరు 3వ తారీఖు రోజు లెక్కింపులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. డిసెంబరు 7వ తారీఖు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. 6 నెలలు కాలం గడిచిపోయింది, కానీ సభకు మాత్రం కేసీఆర్ గారు అటెండ్ కావట్లా. మరి అదే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రదర్శిస్తారా? ఇక్కడ ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటి అంటే నిన్నే ఆయన తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ రోజుల్లో 14 నెలలు పాదయాత్ర చేశా నేను, నా దగ్గర ఇప్పటికీ ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నా దగ్గర ఇప్పటికీ ఆ వయసు ఉంది, నేను అదే పోరాట పందా ప్రదర్శిస్తా, మనల్ని ఎవరు ఏం చేయలేరు, మహా అయితే కేసులు పెడతారేమో 4, వీటికి భయపడే కేసులకు భయపడ్డాం. ఎందుకంటే ఇప్పుడు దాకా బెయిల్ మీదనే ఉన్నారు కదా. అంటే ఇంకొక 3 నెలల 9 రోజుల కాలం గడిస్తే 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న మాజీ ముఖ్యమంత్రి అప్పుడు చరిత్ర అయింది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి అంటే కేసులు నన్ను ఏం చేయలేము అనుకుంటున్నాడు. కానీ ఖచ్చితంగా కేసులు చేస్తాయి. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఇంకా పప్పులు ఉడకో, ఆ హనీమూన్ పీరియడ్ కూడా ముగిసిపోయింది ఆయనకి. అంటే కోర్టు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా ఇక వ్యక్తిగతంగా హాజరై తీరాలి. 11 సిబిఐ ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి, 7 ఈడీ ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తరంగుంటా వస్తుంది. వీటన్నిటికి తోడు ఈయన చూపిన దారిలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద ఆయన మీద 5 కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా, ఈయన పాలనా ప్రాతిపదికగా, ఈయన పాలనలో జరిగిన లోటుపాట్లు, అవకతవకలు, ఉల్లంఘనలు, అవినీతి, ఆక్రమణలు, వీటి ప్రాతిపదికగా కనుక కేసులు నమోదు చేయటం మొదలు పెడితే అది ఒక 50 కేసులకు దారితీయచ్చు, 100 కేసులకు దారితీయచ్చు. అన్ని అంశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికార పార్టీని ధిక్కరించి నేనేదో పోరాట పటిమ ప్రదర్శించుతా అనగలిగే వెసులుబాటు ఆయనకు దక్కదు. అసలు అంతటి సావకాశం ఆయనకు దక్కదు. ఆయన మీద నమోదైన కేసులకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లెక్కన రోజువారీ కోర్టుల చుట్టూ తిరిగినా కూడా నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని వర్కింగ్ డేస్ సరిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఆయన ఏదో ప్రభుత్వాన్ని నిలదీసి నిగ్గదీసి పోరాట పటిమ ప్రదర్శించగలిగే అంతటి వెసులుబాటు కూడా ఆయనకు దక్కదనేది వాస్తవం. 100కి 100 పాళ్ళు ఆయన కౌన్సిల్లో మనకు మెజార్టీ ఉంది, ఈ మెజార్టీ ప్రాతిపదికగా మనం ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, అసెంబ్లీలో మనకున్న సంఖ్యాబలం ప్రాతిపదికగా మనకు ప్రతిపక్ష హోదా ఎవరేమో, మనల్ని మాట్లాడే అవకాశం ఉండదేమో అని రకరకాలుగా. అంటే ఏంటంటే నేను అసెంబ్లీకి అయితే పోను, మీరు మాత్రం కౌన్సిల్లో నిలదీయండి, మీరు ప్రభుత్వంతో యుద్ధం చేయండి,
నేను మాత్రం దాక్కొని ఉంటానని చెప్పిన సందేశం పంపిస్తూ ఉన్నారు. మీకు 11 మందే ఉన్నా సరే మీరు ప్రజల చేత ఎంపిక కాబడిన శాసనసభ్యులుగా ప్రజలు మీకు అప్పజెప్పిన ప్రతిపక్ష బాధ్యత అది ఎంతటి స్థాయిలో సంఖ్యాబలం ఇచ్చారనేది పక్కబెట్టు, మిమ్మల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించమని మీకు ఒక బాధ్యత అప్పచెప్పారు. మీరు సభకు హాజరు కావాల్సిందే, ప్రతిపక్ష బాధ్యత నిర్వహించాల్సిందే. ఆ నిర్వహించకుండా తప్పించుకు తిరుగుదాము అని అనుకుంటే అన్ని సందర్భాల్లో తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కాదు. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారన్నట్టు, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు, అయితే ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచారో దానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఎందుకు అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో మాట్లాడడానికి, వాళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడని స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా రాజీనామా చేసే పరిస్థితి ఉందంటారు? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే వీళ్ళ మొహం చూడటానికి ఆయనకి ఇష్టం లేక ఇవన్నీ అనవసరపు హెచ్చులు డాంబికాలు, ఆయన పోయున్న హెచ్చులు, వాళ్ళు ప్రదర్శించిన ఆధిపత్య ధోరణి, వాళ్ళు పేలిన అవాకులు చవాకులు, ఇవన్నీ ఇప్పుడు ఇటువైపు నుంచి వచ్చే సూటిపోటి ప్రశ్నలకి ఆ రోజు నువ్వు ఈ మాట అన్నావు, ఇప్పుడు ఏంది పరిస్థితి, ఆ రోజు మేము నీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది అని అంటే మా మీద కేసులు నమోదు చేసావు, మమ్మల్ని బుల్డోజ్ చేసావు, ఇప్పుడు ఇదిగో సాక్ష్యాధారాలు అని చెప్పి నీ వైపు నుంచి నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నాడు. అందువల్ల ఆ బేలతనంతో సూటిగా స్పష్టంగా దమ్ముగా వీళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడగలిగే నైతికత ఆయన దగ్గర లేదు. అన్ని అవకతవకలు ఉన్నాయి. కాబట్టే ప్రజలు కూడా అంత కఠినంగా శిక్షించారు. ఆ పార్టీకి దక్కింది ఓటమి కాదు, శిక్ష, ప్రజల శిక్షకు గురైంది ఆ పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఒక తంట, రాకుంటే ఒక తంట ఆయనకి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.